ధనుష్ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ ఫిల్మే ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా. జాబిలమ్మకి ఎందుకు కోపం వచ్చింది, ఆ కోపానికి రీజన్ ఏంటి, అసలు ఎలా ఉంది ఈ సినిమా అని వెళ్ళి చూస్తే జాబిలమ్మ కోప్పడడం కాదు, తలనొప్పినిచ్చింది. అసలు ఆ లవ్ ట్రాక్ ఏంటో, ఆ కాస్టింగ్ ఏంటో, ఆ రైటింగ్ ఏంటో, ఆ ఫోర్స్డ్ ప్రొసీడింగ్స్ ఏంటో, ఆ డైలాగ్స్ ఏంటో. స్టార్టింగ్ బాగానే వెళ్ళింది, చెఫ్ అన్నప్పుడు ఓకే లెట్స్ గో అనిపించింది. బట్ లవ్ ట్రాక్ మొదలయ్యాక ఉంది పడితే పూజ నాకు. ఈ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ తగ్గడం లేదు, వెళ్ళే కొద్దీ పెరగడమే అనమాట. సెకండ్ హాఫ్కి అయితే ఇంకా పెద్ద పీక్స్కి వెళ్ళిపోయింది టార్చర్. లవ్వే లేని లవ్ స్టోరీ చూడలేక చచ్చిపోతుంటే మధ్యలో ఆ వెడ్డింగ్ అని అదని ఇదని లాగ్ మదర్ హస్బెండ్ ఎక్స్పీరియన్స్తో చిరాకొచ్చింది. ఓన్లీ రిలీఫ్ ఏంటంటే రాజేష్ క్యారెక్టర్తో వచ్చే 2-3 సీన్స్. ఎక్సెప్ట్ దోస్ సీన్స్ మెయిన్ లవ్ ట్రాక్ మొత్తం శ్మశానంలో పడుకోబెట్టేసింది. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే బొక్కలో ప్రభు లవ్ స్టోరీ కంటే రాజేష్ లవ్ స్టోరీయే గొప్ప అని చెప్తా. లేకపోతే ఏంటండి ఆ లవ్ ట్రాక్ ఎంత ఫోర్స్డ్గా ఉంటాయో నేను చెప్తాను వినండి. అంటే ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఎలా ఉంటాయి మామూలుగా, ఏ రూట్ లేక ఆ రూట్ తీసుకుంటే దానికి వాల్యూ ఉంటుంది. బట్ ఎన్నో ఉండగా ఆ రూట్లోకి వెళ్తే కానీ సినిమాగా రాదు అని రాస్తేనే ఆ రైటింగ్ దండం పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రభు నీలాని ఎందుకు ఇగ్నోర్ చేస్తుంటాడు, నీలా ఫాదర్తో ఆమె ఎక్కువ టైం స్పెండ్ చెయ్యాలి అని. దానికి ఇగ్నోర్ చేయటం, బ్రేకప్ దాకా వెళ్ళడం అనేది ఒక డంబ్ థింగ్. 6 months టైం ఉందన్నారు క్యాన్సర్ వల్ల. 1 monthకి ముందే తెలిసింది కూతురికి, బికాస్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు కాబట్టి. మనోడు ఒక నెల పాటు ఇగ్నోర్ చేశాడు, ఇక మిగిలింది 4 నెలలు. అందులో ఈ బ్రేకప్ అనే బొక్కలో డిప్రెషన్ ఒక నెల. ఇన్ని చేసి నీకు ఆమెకి తాళి కట్టిన మొగుడికి ఎవరికీ సంతోషం లేకుండా చేసే బదులు ఆ 5-6 నెలలు జాబ్ కోసమో కోర్స్ కోసమో వేరే చోటకి వెళ్తున్నానంటే అయిపోయేది. ఎలాగో మీ ఫాదర్ జాబ్ అడిగారు కాబట్టి కొంచెం దాని మీద ఉన్నానంటే బాగానే సరిపోయేది. ఆహా అలా కాదు, నేను ఇది చేసింది మీ నాన్న హ్యాపీనెస్ కోసం, నీకు తెలియకుండా చేశాను చూసావా, చివరికి నా ప్రేమనే సాక్రిఫైస్ చేశాను అనేలాంటి దిక్కుమలిన సీన్స్, ఎలివేషన్స్ కోసం ఈ బ్రేకప్ అనే పాయింట్. నాకు నిజంగా మేడ పైన జరిగిన డిస్కషన్ చూసి బాబు అమర ప్రేమికుడా ఇక ఆపు చాలు, చూడలేక చచ్చిపోయేలా ఉన్నాను నేను ఇంకా. సరే పోనీ తర్వాత మూవ్ ఆనా లేక సెకండ్ స్టోరీయా అంటే నెక్స్ట్ అది కాదంట. ఇప్పుడు మనోడు ఆమె వెడ్డింగ్కి వెళ్ళాలంట, జరిగేది చూడాలంట, తనతో వచ్చేసిద్దో, తన మీద ప్రేమ ఉందో లేదో చూడాలంట అని. ఇక కట్ చేస్తే మన అమర ప్రేమికుడి ప్రేమ సాక్రిఫైయింగ్ స్టోరీ నీలాకి తెలిసిద్దంట. ఆ బాబు చేసిందే ఒక తొక్కలో పని, మళ్ళీ అదేదో బిల్డప్. అలాంటి వాణ్ణా ఎన్నాళ్ళు హేట్ చేసింది, అసహించుకున్నది అని ఫీల్ అయిద్దంట, ఏడ్చిద్దంట. తాళి కట్టించుకున్న నెక్స్ట్ మినిట్ కట్టించుకున్న హస్బెండ్తో నువ్వు కాదు నాకు ప్రభు అంటేనే ఇష్టమని చెప్పి పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టి వెళ్ళిపోద్దంట. మనోడేమో ఇక్కడికి వచ్చి అమర ప్రేమికుణ్ణి అని ఏదో డప్పు కొట్టించుకొని ఇక వెంటనే ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాడు. అసలు ఇందులో లవ్ ఎక్కడ ఉందో ఎవరన్నా చెప్తారా? పేరెంట్స్ కుదిర్చిన అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి, మధ్యలో ఫ్లడ్ చేస్తే పడిపోయిన అమ్మాయి, వీళ్ళ ముగ్గురు అని అనుకుంటా హీరో వెంట పడుతుంటారంట. మినిమం డబ్బు ఉంటే గానీ ఆర్ అట్లీస్ట్ రెస్పెక్ట్ ఆర్ అట్లీస్ట్ దేకన కూడా దేకది సమాజం. సినిమాలో ఏమో లవ్ డ్రామా ఉండకపోగా 4 minutes స్టార్ట్ గుంట ఫ్లాట్ లాగా అరిగిపోయిన క్యాసెట్ వేస్తున్నారు. పిచ్చ బోరు కొడుతుంది. మళ్ళీ పార్ట్ 2 అని వేశారు చివర్లో. ఏముంది, ముగ్గురితో పాటు మనోడు ఫ్లైట్లో ఇంకో 2 అమ్మాయిలతో ఫ్లడ్ చేస్తాడు. 2 minutes స్టార్ట్. ఆ 2 అమ్మాయిలు వాళ్ళ ఫ్లాట్సే రాసి ఇచ్చేస్తామంటారేమో అని అందరూ వెంట పడుతుంటారు హీరో వెమ్మట. ఏం లవ్ స్టోరీస్ అండి ఇవి. ప్రభు లవ్ స్టోరీ కంటే రాజేష్ది 100 times బెటర్. తన స్టోరీలో ఉన్న కాస్త లవ్ కనపడింది, అండ్ అలాగే స్పాంటేనియస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా భలే ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ పవేష్, అనిక అండ్ ప్రియా వారియర్ వీళ్ళైతే కంప్లీట్లీ మిస్కాస్ట్ అనిపించారు. రిమైనింగ్ ఆల్ డీసెంట్. ఏది అనే సాంగ్ ఒకటి బాగా నచ్చింది, రిమైనింగ్ లైట్ పెద్దగా అనిపించలేదు. ఫైనల్లీ బోర్ ఫెస్ట్ ఫర్ మీ. మీ ఇష్టం మరి. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.